సర్వే కూడా ఒకసారి రానున్న ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి అని చూసుకుంటే మాత్రము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 42% ప్రజలు యాక్యురసీ ఇచ్చారు. అలాగే టీడీపీకి సంబంధించి 40% యాక్యురసీ ఇచ్చారు. ఇక జనసేనకు సంబంధించి 11% యాక్యురసీ ఇచ్చారు. కాంగ్రెస్కి 2%, బీజేపీకి 1%, ఇతరులు 4%. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఇక్కడ కంపేర్ చేసుకుంటే మనం వైసీపీకి సంబంధించి 42%, టీడీపీ 40%, జనసేన 11%. ప్రస్తుతం టీడీపీ జనసేన కూటమిగా ఉన్నాయి. వీళ్ళిద్దరిని కంబైన్ చూసుకుంటే మాత్రము ఇక్కడ 51% ఆఫ్ ద పబ్లిక్ జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి రావాలి అంటూ కోరుకుంటూ ఉన్నారు. సో కృష్ణ గారు ఏంటి వైసీపీకి 42%, కూటమికి, ఎందుకంటే కూటమిగానే మనం మాట్లాడుకోవాలి వీళ్ళిద్దరిని కలిపి, వీళ్ళిద్దరికి 51%. ఎందుకని డిఫరెన్స్ ఎక్కడొచ్చింది అంటే ఒకటి జనసేన మన వైసీపీ సంబంధించిన దాంట్లో మీకు పాజిటివ్ అంశాలన్నీ కూడా ఫ్రీ పథకాలు అందిన చోట్ల, లబ్ధిదారు ఉన్న చోట్ల మాత్రం జగన్ పరిపాలన మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు. కానీ జగన్ వచ్చిన తర్వాత రకరకాలుగా సఫర్ అయిన ప్రజలందరూ కూడా జగన్ పోవాలని కోరుకుంటున్నారు. ఇది చాలా క్లియర్ ఇండికేషన్ ఉంది. మీకు ఎవరు వస్తారయ్యా జగన్ పాజిటివ్ సెక్షన్ 42లో అంటే మనకు పెన్షన్ స్కీమ్ ఒకటి ఉంది. అక్కడ 31వ తారీఖు ఉదయాన్నే 5 గంటలకు వచ్చి ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు. అట్లాగే రేషన్ మన గల్లీకి వచ్చి ఇచ్చిపోతారు. అట్లాగే అమ్మఒడి కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, ఒక 4-5 స్కీమ్స్ ప్రాంప్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి జగన్ సర్కార్ చాలా ట్రై చేస్తుంది 4.5 సంవత్సరాల నుంచి. సో ఆ ప్రాంప్ట్నెస్ వల్ల ఏమవుతుందంటే కొంత ఓట్ బ్యాంకు వాళ్ళకి ఫిక్స్డ్గా ఉంది. ఇంకోటి జగన్ అన్న వైసీపీ పార్టీ అన్న అభిమానంతో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా షిఫ్ట్ కాకుండా ఆ పార్టీకి ఓట్ వేయడానికి సిద్ధమైన వాళ్ళు ఒక 10-12% ఉన్నారు. సో వీళ్ళందరి వల్ల ఏంటంటే జగన్కి 42% మనకు కనిపిస్తుంది. రెండో వైపు ఏమవుతుందంటే టీడీపీ ఒక 5 ఏళ్ళు పరిపాలించింది ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన తర్వాత. ఆ పరిపాలనలో చంద్రబాబును వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఈసారి జగన్ కంటే చంద్రబాబు నయం అనే పరిస్థితిలోకి వచ్చారు. ముఖ్యంగా ఎంప్లాయీస్ విషయంలో వచ్చినా కానీ ఇప్పుడు మీకు జీతాలు ఇప్పటికి కూడా ఫస్ట్కి లేవు. చాలా రోజులు అయిపోయింది ఏపీలో జీతాలు ఫస్ట్కి ఇవ్వక. మిగతా ఏ పథకం లబ్ధిదారుల మిగతా గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీ సంబంధించిన పెన్షన్లు కానీ ఇతరత్ర ఏది కూడా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు 10వ తారీఖు వరకు రావట్లేదు. మేము సర్వే చేసే 15వ తారీఖు నాడు కూడా ఇంకా జీతాలు రాని వాళ్ళు ఒక సెక్షన్ మిగిలింది. పెన్షన్లు, ప్రభుత్వ పెన్షన్ రాని వాళ్ళు ఒక సెక్షన్ మిగిలే ఉన్నారు. సో అంటే ఆ డేట్స్ అనేది అక్కడ ఇంప్లిమెంట్ కావట్లేదు. జనరల్గా ఏంటంటే ఒక ట్రెండ్ గతం నుంచి ప్రభుత్వాలు ఏం అలవాటు చేసినాయి అంటే ప్రభుత్వ ఉద్యోగం అనేవాడికి 1వ తారీఖు జీతం రావాలని అలవాటు చేసినాయి. ఆ 1వ తారీఖు జీతం రాకపోయేసరికి మొత్తం గవర్నమెంట్లే వేస్ట్ అనే చర్చ అనేది దేశవ్యాప్తంగా నడుస్తుంది. తెలంగాణలో కూడా అదే జరిగింది కదా గతంలో. సో ఇప్పుడు ఉన్న జగన్ పరిస్థితి కూడా ఏంటంటే ప్రతి మంగళవారం పోయి ఆర్బీఐ దగ్గర 1000 కోట్ల సెక్యూరిటీ బాండ్ తెచ్చుకొని ఆ 1000 కోట్లు పంచుతా ఉంటారు అనమాట. సో ఈ పరిస్థితుల్లో ఏంటంటే జనం వెక్స్ అయిపోయి ఉన్నారు. ముఖ్యంగా ఎంప్లాయీస్ కానీ యూత్ కానీ చాలా యాంటీగా ఉన్నారు. డెవలప్మెంట్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రకరకాల సమస్యలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి ఇప్పుడు వాస్తవానికి. అంటే ఇప్పుడు 41% ఇప్పుడు టీడీపీ జనసేన కూటమికి కలిపి 51%. ఒకవేళ బీజేపీ కూడా యాడ్ అయితే ఒక 1% పెరుగుతుంది వీళ్ళిద్దరికి కూటమి. కానీ అది బీజేపీ వస్తుందా లేదనేది ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఇక ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీ చాయిస్ ఎవరని పబ్లిక్ నుంచి సర్వే తీసుకున్నప్పుడు కూడా చాలా మంది భిన్నంగా ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటూ కూడా చాలా మంది పబ్లిక్ ఒక యాస్పిరేట్ గా 39% ఆఫ్ ద పబ్లిక్ ఆన్సర్ ఇచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా 37% మంది చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటూ కూడా పబ్లిక్ చెప్తారు. అంటే ఇక్కడ పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. వీళ్ళిద్దరికి మధ్య కూడా జస్ట్ 2% డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి 12% ఉంది. ఆయన గతంలో ఏదైతే 2019 ఎన్నికలతో పోల్చుకుంటే ఆయన ఓట్ బ్యాంక్ కానివ్వండి, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కానివ్వండి కొంత ఇంక్రీజ్ అయినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి కూడా 12% ఆఫ్ ద యాక్యురసీ కనిపిస్తుంది. ఇక బీజేపీకి సంబంధించి పురంధేశ్వరికి 6%, షాకింగ్ గా లోకేష్ కూడా 4% ఆఫ్ ద పర్సెంటేజ్ ఇచ్చారు. లోకేష్ కూడా సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి, ఆయన కూడా సీఎం గా చూడాలని చెప్పేసి కొంతమంది భావిస్తున్నట్టు తెలిసింది. ఇక్కడ మెజార్టీగా చూసుకుంటే మాత్రము వైఎస్ జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి 39%, చంద్రబాబు నాయుడికి 37%, పవన్ కళ్యాణ్కి 12%. సో యాస్టీస్ గా ఇందా మనం మాట్లాడుకున్నప్పుడు కూటమికి సంబంధించి కూడా వీళ్ళిద్దరికి కొంత ఎడ్జ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా సీఎం గా చూడాలని చెప్పేసి జన సైనికులు చాలా భావిస్తూ వస్తున్నారు. కాపు సంక్షేమకు సంబంధించిన నేతలు కూడా వాళ్ళ కాపు కులానికి సంబంధించి ఒకసారి అధికారంలోకి రావాలని కూడా వాళ్ళు కూడా ఆకాంక్షిస్తున్నారు. సో కృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత ఉందని చెప్తూ వస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పేసి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ యాక్సెప్ట్ చేస్తున్నారు.
సో ఏంటి ఇక్కడ ఇక్కడ ఒక అమాయకత్వము జనంలో మేము గమనించింది ఏంటంటే, మీరు మా ఎమ్మెల్యే అనుకోండి, మీ మీద నాకు కోపం ఉంది సార్, మా ఎమ్మెల్యే ఓడిపోవాలి కానీ ముఖ్యమంత్రి మాత్రం జగనే ఉండాలి సార్ అని కోరుకుంటున్నా. ఎట్లా సాధ్యమవుతుంది? వైసీపీ ఎమ్మెల్యేలందరూ గెలిస్తేనే, మెజార్టీ గెలిస్తేనే సీఎంగా జగన్ ఉండగలుగుతారు. కానీ జనం ఆకాంక్షలు, వాళ్ళ అమాయకత్వం ఎలా ఉందంటే, ఇది తెలంగాణలో కూడా చూసినాం మేము. మా సార్ పెద్ద కొడుకు కేసీఆర్ సీఎం కావాలి సార్, మా ఎమ్మెల్యే మాత్రం వేస్ట్ సార్, వాడు ఓడిపోవాలి సార్ అని చెప్తారు. సేమ్ ఇప్పుడు ఆంధ్ర ప్రజలు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలో కూడా అందరూ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి అక్కడ. కొంతమంది ఏమో మంచి చేశారు ప్రజలకి, కొంతమంది హత్యా రాజకీయాల్లో ఇన్వాల్వ్ ఉందన్న ఆరోపణలు వచ్చి వార్తలు వస్తున్న సమయం కూడా ఉంది. అంటే ప్రతిపక్ష నాయకుల దాడులు చేయించారు, వాళ్ళ మీద అరెస్టులు చేయించారు, ఎక్కడికక్కడ కూడా టీడీపీ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి కొందరు ఎమ్మెల్యేలు అక్కడ పనిచేశారు. వాళ్ళలో కామన్ జనంలో కూడా వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చింది. సో అందుకనే ఇప్పుడు ఏంటంటే ఎమ్మెల్యే మాత్రం ఓడిపోవాలి, జగన్ మాత్రం సీఎం కావాలనేది ఒకటి కోరిక ఉందో ఆ పర్సెంటేజ్ రిఫ్లెక్ట్ అవుతుంది. కాకపోతే జగన్ సీఎంగా ఇంకోసారి కావాలని కోరుకుంటున్న వాళ్ళు వైసీపీ శ్రేణులతో పాటు కొంత న్యూట్రల్ సెక్షన్స్ కూడా కొంచెం కొనుక్కుంటున్నారు. కాకపోతే ఏంటంటే చంద్రబాబు వస్తే స్ట్రిక్ట్గా ఉంటుంది పరిపాలన, చంద్రబాబు అంటేనే ఒక అదేదో దండ పట్టుకొని కూర్చుంటాడు పని విషయంలో అనేది ఒక భయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంది, ఇప్పుడున్నది కాదు అది. సో అది ఇంకా కంటిన్యూ అయ్యి కొంచెం చంద్రబాబుకు 2 మార్కులు తక్కువ వేసినట్టున్నారు. కానీ ఒరిజినల్గా అయితే అడ్మినిస్ట్రేషన్ విషయంలో చంద్రబాబు మించిన వ్యక్తి ఉండడం అనేది అందరూ ఒప్పుకుంటారు, పార్టీలతో సంబంధం. కానీ జగన్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఏమైనా ఉంటుంది. కానీ యాక్చువల్గా చంద్రబాబు కంటే జగనే పెద్ద మోనార్క్గా తయారైంది అన్న కామెంట్లు కూడా మేము చాలా విన్నాం. సో ఏదేమైనా ఒక 2% పెద్ద ఎవరికైనా టిల్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా 12% ఉంది కాబట్టి, అంటే ఈ పర్సెంటేజ్ ని బట్టి సీఎంలు అవుతారని కాదు, ఇది పర్సనాలిటీ ప్రొఫైల్ ని బట్టి, నా క్యారెక్టర్ బట్టి నాకు వేసిన మార్కులు అవి. సో దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ కూడా అక్కడున్న మెజార్టీ కాపులు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నారు కనుక మనకు ఆ పర్సెంటేజ్ అనేది షో చేస్తుంది. సో కొంత అవకాశం ఉంది ఆయనకు కూడా, అంటే పబ్లిక్ కూడా చూడాలని కోరుకుంటున్నారు. వన్ ఆఫ్ ద సీఎం క్యాండిడేట్ కింద ఎస్టాబ్లిష్ కావడం కూడా గొప్ప విషయం. ఎందుకంటే మీరు నన్ను అయితే సీఎం కింద చూడలేరు కదా జనం. ఆయన ఒక వ్యక్తిని సీఎం క్యాండిడేట్ కింద పరిగణించి ఆయనకు 10 మార్కులు ఇస్తున్నారంటే ఎంతో కొంత ఫోకస్లో ఉన్నట్టే లెక్క అట్లా. ఓకే. సో ఇక మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే మీ ఎమ్మెల్యేని తిరిగి ఎంచుకుంటారా అని పబ్లిక్ని క్వశ్చన్ అడిగినప్పుడు మాత్రము పబ్లిక్ ఊహించిన విధంగా ఆన్సర్ ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఎంచుకుంటాము అని చెప్పేసి 45% అంటే ఎంచుకోము, మాకు మా ఎమ్మెల్యే పనితీరు బాగలేదు అంటూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఓటర్లు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. దానికి సంబంధించే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఒక విమర్శనాత్మక నిర్ణయం తీసుకొని ఎమ్మెల్యేలని మారుస్తూ వస్తున్నారు. ఇప్పటికే దాదాపు 35 మంది దాకా మార్చారు, ఇంకా కొంతమందిని మార్చబోతూ ఉన్నారు కూడా. సో ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేని ఎన్నుకుంటానంటే మాత్రం తిరిగి చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంది. ఎమ్మెల్యేని ఎన్నుకోము అనే దానిపైన ఎక్కువ భిన్నాభిప్రాయాలు కనబడుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యే పనితీరుపై ఉన్నటువంటి అసంతృప్తి కానివ్వండి, పథకాలు కానివ్వండి, ప్రజలకి చేరుకోవడంలో ఏదైతే అలసత్వం జరుగుతుందో వాటిపైన కూడా ప్రజలు అసహనంగా ఉన్నారనేది కూడా చెప్తున్నారు. సో దీంట్లో ఏంటి సార్, ఏం చెప్తారు మేజర్ ఫ్యాక్ట్? ఇక్కడ మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎమ్మెల్యేలతో కూడా నేను మాట్లాడినా, చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలతోనే. నాకు మామూలుగా అంతకుముందే ఒక 2 years బ్యాక్ కొన్ని సర్వేలు చేసినాము ఆ డెవలప్మెంట్ గురించి. ఇప్పుడు మళ్ళీ మాట్లాడినప్పుడు సార్ మంచి జరిగితేనేమో సీఎం ఖాతాలో వేసి ప్రజలకు కష్టం వస్తే మాత్రం ఎమ్మెల్యే ఖాతాలో వేసి ఎట్లా సార్ అని మాట్లాడుతున్నారు. అంటే ఇవాళ చూడండి, చాలా మంది ఎమ్మెల్యేల మీద జగన్కే విశ్వాసం లేక, మీకు చెప్పనా, నేను విజయవాడ నుంచి ఒక ఎమ్మెల్యే హైదరాబాద్ బయలుదేరే లోపు 2 ఫోన్ కాల్స్ వస్తున్నాయి, సార్ హైదరాబాద్ చేరారా లేదా అని. హాస్పిటల్ పోతే సార్ డాక్టర్ చూసారా లేదా అని ఫోన్ కాల్ వస్తుంది. సార్ ఇవాళ మిమ్మల్ని జాయిన్ కమ్మన్నారా, వచ్చేస్తారా సార్ విజయవాడకి అని కూడా అడుగుతున్నారు. అంత ట్రాకింగ్ సిస్టమ్ పెట్టాడు జగన్. అంటే వాళ్ళని ఇంటింటికి తిప్పాడు. ఇంటింటికి ఒకటి ప్రోగ్రామ్ తీసుకున్నారు కదా, ఇంటింటికి జనం దగ్గరికి పంపారు, అధికారులను పంపారు. ఏ రకంగా సరే హుక్కార్ కుక్కీ సార్ మళ్ళీ గెలవాలనేది జగన్ చాలా పట్టుదలతో కనిపిస్తున్నారు. ఆ క్రమంలోనే ఈ ఎమ్మెల్యే మీద ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే 40% కంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరినీ మారుస్తూ పోతుండంట. అది అంటే వాళ్ళకి ఆల్రెడీ రిపోర్ట్లు ఇచ్చారు, మీ గురించి ఇలా ఉంది, చదువుకోండి, మీ పరిస్థితి ఇది, అందుకే మీకు టికెట్ ఈసారి ఇవ్వలేను, వేరే అడ్జస్ట్మెంట్లు చేస్తా అని చెప్పుకుంటూ పోతున్నారు. సో ఆ పరిస్థితులు ఏంటంటే సహజంగానే ఎమ్మెల్యేల మీద కొంచెం వ్యతిరేకత ఉంది, కొన్ని చోట్ల బాగా ఉంది, అందుకే ఆ పర్సెంటేజ్ అనేది మనకు 48 చూపిస్తుంది.